శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మిస్టర్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి మార్చి 21, 2024 సంవత్సరం. ఇవాళ రోజు స్పెషల్ ఏమిటో మీకు అందరికీ తెలుసు కదా, మదర్స్ డే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్లే ముందు, కువైట్ నుంచి మీరు ఎవరైనా సరే మన భారతదేశానికి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అది ఎయిర్ కార్గో కావచ్చు, సీ కార్గో కావచ్చు, దేని ద్వారా సరే మీరు వస్తువులు పంపించాలనుకుంటే కువైట్లో మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు ఉన్నారు. చాలా మంచి సర్వీస్ ఏదైనా అందిస్తున్నారు. అలాగే మీ వస్తువులను చాలా సేఫ్గా, చాలా తొందరగా ఇంటికి కూడా చేర్చడం జరుగుతుంది. అలాగే మంచి ఆఫర్లు కూడా ప్రకటించున్నారు. మంచి ధరలకే, సరసమైన ధరలకే మీ వస్తువులు ఇంటికి పంపించడం జరుగుతుంది. అలాగే ప్యాకింగ్ ఛార్జెస్ కూడా ప్రస్తుతానికి ఫ్రీ, ప్యాకింగ్ ఛార్జెస్ కూడా లేవు. కాబట్టి మీరు ఎవరైనా సరే కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించాలనుకుంటే మనకి నమ్మకమైనటువంటి మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ ద్వారా ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో దేని ద్వారా సరే మీరు పంపించుకోవడానికి ట్రై చేయొచ్చు. వాళ్ళకి సంబంధించిన నెంబర్లు అయితే మీకు నేను డిస్ప్లేలో ఇచ్చాను. ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మరొకసారి హెచ్చరిస్తున్నారు. కువైట్లో ఇంకా ఎవరైతే బయోమెట్రిక్స్ నమోదు చేసుకోకుండా ఉన్నారో అలాంటి వారందరూ తప్పనిసరిగా జూన్ 1 తారీఖు లోపు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఒకవేళ నమోదు చేసుకోకపోతే గతంలో చెప్పిన విషయాలు మళ్ళీ తెలియజేశారు. మంత్రిత్వ శాఖకు సంబంధించిన లావాదేవీలన్నీ కూడా బ్లాక్ చేయబడతాయి. అంటే ఉదాహరణకి అకామా తగలకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూల్ కాకపోవడం, దఫ్తర్లు రెన్యూల్ కాకపోవడం, ఇలాంటివి ఉంటాయన్నమాట. సో మొత్తం ఏంటంటే జూన్ 1 తారీఖు లోపు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో బయోమెట్రిక్స్ ఎలా నమోదు చేసుకోవాలి, దానికి సంబంధించిన అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఇలాంటి వాటన్నిటికి సంబంధించినటువంటి వీడియో లింక్స్ అయితే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వాటిని ఓపెన్ చేసి మీరు ఆ వీడియోస్ చూసి అదేవిధంగా మీరు బుక్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ లింక్ కావాలనుకున్నా సరే మెటా పోర్టల్కి సంబంధించిన లింక్ అవన్నీ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినాను. అక్కడి నుంచి సరే మీరు వాటిని పొందొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే మీరు బయోమెట్రిక్స్ నమోదు చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. కానీ మన నమోదు చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనం ఓపెన్ చేసి వెబ్సైట్ చూస్తే కనుక స్లాట్స్ ఖాళీ లేవు. ఆల్రెడీ రేపు నెల 4వ తారీఖు వరకు కూడా ఫుల్ అయిపోయినాయి స్లాట్స్ అన్ని. సో ఈ విధంగా స్లాట్స్ అన్ని ఫుల్ అయిపోతున్నాయి. మరి మన ఏమో బుక్ చేసుకోమంటున్నారు. ఎలా బుక్ చేసుకోవాలి? సో చూద్దాం. ఇంకా మనకి మే ఆఖరి వరకు, అంటే జూన్ 1 తారీఖు వరకు టైం ఇచ్చారు. కాబట్టి బహుశా ఈ రంజాన్ మాసం అయిపోయేటప్పటికి కొద్దిగా మనకి స్లాట్లు అయితే దొరకడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రంజాన్ మాసం కాబట్టి సగం పని వేళలు మాత్రమే ఉన్నాయి. గతంలో అయితే కనుక 8 గంటలు చూపించేటువంటిది ఇప్పుడు 4 గంటలు మాత్రం చూపిస్తుంది. ఇంతకుముందు ఒక గంటకి 80, 90 అలా ఉండేటువంటి బుకింగ్స్ అనేటువంటిది స్లాట్స్. ఇప్పుడు కేవలం 50 స్లాట్స్ మాత్రం చూపిస్తుంది, 4 గంటలు మాత్రం చూపిస్తుంది. కాబట్టి కొద్దిగా మనకి స్లాట్స్ అందుబాటులో అయితే కనుక తక్కువగా ఉన్నాయి. కాబట్టి రేపు నెల వచ్చే నెలలో దొరికేయడానికి అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. సో ఏదైనప్పటికీ మనందరం కూడా తప్పనిసరిగా జూన్ 1 తారీఖు లోపు బయోమెట్రిక్స్ అనేది నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు అయితే పడాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్ జాతీయ అసెంబ్లీకి సంబంధించిన 2024కి సంబంధించిన ఎన్నికలు రేపు నెలలో జరగనున్నాయి. ఆ విషయం మనందరికీ తెలుసు కదా. సో దీని సందర్భంగా కువైట్లో ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమించి ఈ అడ్వర్టైజ్మెంట్స్ కానీ చేసినట్లయితే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి గతంలోని మున్సిపాలిటీ శాఖ వాళ్ళు అయితే హెచ్చరించారు. సో అందులో భాగంగానే కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు ఒక 84 వైలేషన్స్ కూడా వీళ్ళు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు. అంటే నిబంధనలు అతిక్రమించారని చెప్పేసి ఉల్లంఘనగా నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు. ఇందులో ఒక 31 ఉల్లంఘనలు ఎలా ఉన్నాయంటే, ఈ ఎలక్షన్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్కి లైసెన్స్లే లేవంట. ఇంకొక 53 వచ్చి నిర్దేశ ప్రాంతాలు, అంటే వాళ్ళకి కేటాయించినటువంటి లైసెన్స్ ఎక్కడైతే అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ప్రదేశాలు కేటాయించి ఉంటారో అక్కడ కాకుండా వేరే ప్రదేశాల్లో కూడా రోడ్లపైన, అలాగే వీధుల్లో, ఇండ్లు, నివాస ప్రాంతాల దగ్గరలో కానీ ఇలాంటి చోట్ల కూడా వాళ్ళు హోర్డింగ్స్ అనేటువంటిది ఏర్పాటు చేశారంట. దాంతో అలాంటి ఒక 53 ఉల్లంఘనలుగా నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు. సో మొత్తం ఏదంటే 84 ఉల్లంఘనలు నమోదు చేసినట్లు వాళ్ళు తెలియజేశారు. మార్చి 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు సుమారుగా 211 మందికి సంబంధించినటువంటి కువైట్ పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది. యాక్చువల్గా వీళ్ళకి ఒక 407 నివేదికలు అయితే అందాయంట హాట్ లైన్ నెంబర్ ద్వారా. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఒక 211 మందికి సంబంధించినటువంటి ఈ పౌరసత్వాన్ని అయితే ప్రస్తుతానికి క్యాన్సిల్ చేసినట్టు తెలియజేస్తున్నారు. మిగతా వాళ్ళకి సంబంధించినట్టుగా ప్రస్తుతానికి పరిశీలనలో అయితే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారంటే, వాళ్ళు కొన్ని నిబంధనలు అనేటువంటి అతిక్రమించారు. అంటే డూప్లికేట్ పత్రాలతోటి వాళ్ళు ఈ విధంగా పౌరసత్వం పొందినట్టు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు గమనించింది ఏంటంటే, కువైట్ పౌరుణ్ణి నాన్ కువైటీ మహిళ ఎప్పుడైతే వివాహం చేసుకుంటుందో, అంటే ఒక కువైటీ పౌరుడు ఉన్నారు, బయట దేశాలకు సంబంధించిన ఒక మహిళ ఇతను పెళ్లి చేసుకుంటుంది.
అయితే పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ విడాకులు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ పెళ్లి కొడుకు తెలిసే బయట దేశాలు పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకొని నేను పెళ్లి చేసుకుంటాను, కువైట్కి వస్తాను, వచ్చిన కొద్ది రోజుల తర్వాత విడాకులు తీసుకుంటాను, దీనికి మేము అగ్రి అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే పౌరసత్వం కావాలి ఆవిడకి మెయిన్. సో ఆ పౌరసత్వం కోసం అని చెప్పేసి ఈవిడ ఆ విధంగా పెళ్లి చేసుకుంటుందంట. సో అని చెప్పేసి ఆవిడ వీళ్ళకైతే నాకు తెలిసింది. సో ఆ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది విడాకులు తీసుకున్నట్లుగా వాళ్ళు గుర్తించారు. దీంతో వారిపైన చర్యలు తనకు తీసుకుంటూ ఈ విధంగా ఒక 211 మందికి సంబంధించిన పౌరసత్వాన్ని ఇప్పటికే క్యాన్సిల్ చేశారంట. అంటే ఉపసంహరించుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు ఇక్కడ పరిశీలనలో ఉన్నట్లు తెలియజేస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైనటువంటి దేశాల జాబితాని విడుదల చేశారు ఒక సర్వే సంస్థ వాళ్ళు. గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్లో అరబ్ దేశాల్లోని కువైట్ మొదటి స్థానంలో నిలిచింది, ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానంలో నిలిచింది. సో ఈ రిపోర్ట్స్ అన్ని కూడా దేని ఆధారంగా వీళ్ళు పరిగణలోకి తీసుకున్నారు అనేసి అంటే 2021, 2023 ఈ మధ్యకాలంలో ఎవరైతే జీవించి ఉంటారో వారికి సంబంధించినటువంటి జీవన నాణ్యత, సామాజిక పరిస్థితి, ఆదాయం, స్వేచ్ఛ మరియు అవినీతి లేమి ఇలాంటి ప్రాథమిక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ రిపోర్ట్ని ఇతనికి వాళ్ళు తయారు చేయడం జరిగింది. అరబ్ దేశాల్లో కువైట్ మొదటి ప్లేస్లో ఉంది, ప్రపంచవ్యాప్తంగా 13వ ప్లేస్. అలాగే దుబాయ్ విషయానికి వచ్చినట్లయితే అరబ్ దేశాల్లో 2వ ప్లేసు, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 22వ ప్లేస్లోకి వెళ్ళింది. సౌదీ అరేబియా అరబ్ దేశాల్లో వచ్చి 3వ స్థానం, అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 28వ స్థానంలోకి వెళ్ళింది. అయితే ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఏ దేశం ఉందంటే వరుసగా 7వసారి ఫిన్లాండ్ మొదటి ప్లేస్లోకి ఇతనికి ఉన్నది. సో గడిచిన 6 సంవత్సరాలుగా మొదటి ప్లేస్లో ఉంది ఫిన్లాండ్. ఇప్పుడు ఇది 7వసారిగా ఫిన్లాండ్ అయితే కనుక మొదటి ప్లేస్లోకి వచ్చింది. నెక్స్ట్ దీని తర్వాత 2nd, 3rd, 4th ప్లేస్లో ఏమున్నాయని మనం చూసుకున్నట్లయితే డెన్మార్క్, ఐర్లాండ్, అలాగే స్వీడన్ ఈ దేశాలు అయితే కనుక 2, 3, 4 స్థానంలో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. సో ఈ దేశాలన్నీ కూడా చాలా సంతోషకరమైన దేశాల జాబితా. అయితే లాస్ట్లో ఏమున్నాయి, అత్యంత సంతోషకరంగా లేనటువంటి దేశాల జాబితాలో చివరి 2 ప్లేస్లు ఏమున్నాయంటే లెబనాను, అలాగే ఆఫ్ఘనిస్తాన్ అయితే కనుక ఉన్నాయి. అయితే అమెరికా పరిస్థితి ఏమిటి, అలాగే లండన్ పరిస్థితి ఏమిటి అనేసి అంటే అమెరికా వచ్చి ప్రపంచవ్యాప్తంగా సంతోషకరమైన దేశాల జాబితాలో 23వ ప్లేస్లోకి వెళ్ళింది, బ్రిటన్ వచ్చి 20వ ప్లేస్లోకి వెళ్ళింది. సో ఏదైనప్పటికీ టాప్ 10లో మాత్రం అమెరికా కానీ బ్రిటన్ కానీ లేవు. ఏదైనప్పటికీ మన కువైట్ ఏదైనా ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానంలో ఉంది, అరబ్ దేశాలకు వచ్చి మొదటి ప్లేస్లో ఉంది. సో అది ఏమైనా సరే మనం గ్రేట్గానే చెప్పుకోవాలి. కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఇవాళ అర్ధరాత్రి తర్వాత అనగా తెల్లవారుజామున తేలికపాటి వర్షం పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. దాని తర్వాత మాత్రం వాతావరణం ప్రశాంతంగా ఉన్న శని, ఆదివారాల్లో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు పడవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. బంగారం ధరలు మరొకసారి భారీగా పెరిగాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే యుఎస్కి సంబంధించిన ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నారు అని అనడంతో ఈ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని స్వాగతించారు. దీంతో బంగారం ధరలు మరొకసారి భారీగా పెరిగిపోయాయి. కువైట్ కూడా మనం చూసుకున్నట్లయితే నిన్నటికి ఇవాళకి చాలా వరకు అయితే బంగారం ధర పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సుమారుగా ఒక 450 పిల్స్ అయితే పెరిగింది నిన్నటికి ఇవాళకి. మరి ఈ ధరలు ఎప్పటికి మళ్ళీ తగ్గుముఖం పడితే తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం చాలా భారీగానే పెరిగాయని చెప్పేసి చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి కానీ లేదంటే ఇండియా నుంచి కువైట్కి రావడానికి కానీ ఫ్లైట్ టికెట్స్ కావాలనుకుంటున్నారు అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి ట్రావెల్స్ వాళ్ళ నెంబర్ ఇస్తాను. చాలా మంచి సర్వీస్ అందిస్తారు. సరసమైన ధరలకే మీకు విమాన టికెట్లు అయితే అందించడం జరుగుతుంది. అలాగే మంచి సర్వీస్ కూడా అందిస్తారు. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఫ్లైట్ టికెట్స్ కావాలనుకుంటే మీకు డిస్ప్లే నేను ఆయనకు సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $270.12 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి ఇవాళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఒక 450 పిల్స్ పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 20 దినార్ల 950 పిల్స్గా ఉంది. అది 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 21 దినార్ల 793 పిల్స్గా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ వస్తున్నాం. అంతకు సెలవు. జై హింద్.